రుద్ర ఎదురుగా భయపడకుండా ఇది నా ఇల్లు, వాళ్ళు మా అమ్మా నాన్నలని కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. అతను తీసి కాదు, అతను కళ్ళలోకి చూసి అబద్ధం చెప్పలేకపోతున్నాను. వేటాడే పులి కళ్ళలా ఉంటాయి, ఆ చూపుకే భయమేస్తుంది. అక్కడికి ఏదో ఒకటి కవర్ చేశాను. బట్ మనం అనుకున్న టాస్క్ అయితే అంత ఈజీ కాదనిపిస్తుంది. జయా లిసన్, ఇలా భయపడితే ఆ విశ్వనాథ్ ఆస్తిని మనం కాజేయలేం. నువ్వు అబ్రాడ్కి వెళ్ళి సెటిల్ అవ్వాలన్నా, నాకు ఆస్తి దక్కాలన్నా ఈ టాస్క్ కంప్లీట్ చేయక తప్పదు. నువ్వు దొరకకుండా మేనేజ్ చేయి చాలు. అప్పటికీ చేయి దాటిపోతే నేను చూసుకుంటాను. ఒకవేళ రుద్రకి నిజం తెలిసినా బయట పెట్టే పరిస్థితిలో లేడు. సో డోంట్ గెట్ టెన్స్ అండ్ నెవర్ గివ్ అప్. ఓకే ఓకే, బాయ్. రుద్ర, జయని భయపెట్టి నిజం రాబట్టాలనుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. ట్రై యువర్ బెస్ట్. లేవు, కూర్చో, పాలు తాగు. ప్రీతి, ఏమైందమ్మా? ఆ కన్నీళ్ళేంటి? నాకు మీ ప్రేమ అభిమానాలు ఎప్పటికీ ఇలానే ఉండాలన్నయ్య. నేను మీతోనే కలిసి ఉండాలి. ఏంటమ్మా ఇది? ఊరుకో, మనందరం కలిసే ఉంటాం. అయినా ఎందుకలా అంటున్నావు? ఈ మధ్య ఆయన ప్రవర్తనలో ఏదో మార్పు కనిపిస్తుందన్నయ్య. నాతో ఇదివరకట్లా ప్రేమగా ఉండట్లేదు. బహుశా ఇంట్లో జరుగుతున్న పరిస్థితులే దానికి కారణం కావచ్చు. ఆయన తప్పు చేశారో లేదో నాకు తెలియదు, కానీ తప్పు చేశారన్న నిందలు మాత్రం పడుతున్నాయి. దానివల్ల ఆయన చాలా డిస్టర్బ్ అవుతున్నారన్నయ్య. డెలివరీ అవ్వగానే నన్ను మీ నుంచి దూరంగా తీసుకెళ్లిపోతారేమోనని భయంగా ఉందన్నయ్య. చచ్చా, అవే మాటలమ్మా. ఏడవకు ప్రీతి, మీ అన్నయ్య ఉండగా నిన్ను ఇంటికి దూరం కానివ్వడు. ఆయన మొండితనం మీకు తెలీదు వదినా. ఒక్కోసారి నాకు సుధా అత్తయ్య గుర్తొచ్చి చాలా భయం వేస్తుంది. అత్తేలాగి నేను కూడా పుట్టింటికి దూరం అవుతానేమోనని. ప్రీతి, పొరపాటున కూడా నువ్వు అలాంటి మాటలు మాట్లాడుకో. ఈ పరిస్థితిలో నువ్వు ప్రశాంతంగా ఉండాలి. ఇలా లేనిపోని భయాలతో టెన్షన్స్ పెట్టుకుంటే నీ ఆరోగ్యం ఏమవ్వాలి? నువ్వు నా పుట్టబోయే మేనల్లుడు, ఇద్దరు ఎప్పుడూ నా కళ్ల ముందే ఉంటారు. ఇక వీరు సంగతి అంటావా? నేను చూసుకుంటాను. తన మనసు మారకుండా తనకి తగిన బిజినెస్ సెట్ చేస్తాను. నువ్వెలాంటి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా పడుకో, సరేనా? థ్యాంక్ యూ అన్నయ్య. ప్రీతి, ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇదిగో ఈ గంగ పాలు టైంకి ఇవ్వకపోవడం వల్లే నీకు లేట్ అయింది. నువ్వు తాగేసి పడుకో. రా, పడుకో. ఇదేంటిది? నా చెల్లికి దయ్యంగాని పట్టేసినదేటి? ఊరా దోడూరు వాతం వచ్చిందల్లా అలా మెలికలు తిరిగిపోతున్నదేటి? చెల్లె 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 చెల్లె
ఏటైనదే నీకా ఆ, ఏటే సెల్ అలా మెలికలు తిరిగిపోతున్నావా అన్నయ్య మరి మీ బావా ఆ బావా నాకు నాకు నీకు నాకు అయి అయ్యి అయి నాకు అర్థమైపోయినది బావ నీకు ఐస్ క్రీమ్ తిని నాకు పర్మిషన్ ఇచ్చినాడు కదా నీకెప్పుడు తిండి గొడవే అన్నయ్య ఏట్ నాకా హా. మీ బావ నాకు ఐ లైక్ యూ చెప్పారు. సరే నువ్వు ఇంగ్లీష్ లో ఈ కనుక్కున్నాను కానీ మరి ఎంత ఈ కనుక్కోలేదా బావ ఐ లవ్ యూ సెపరేట్ అంటే నువ్వు కుతాంతం మురిసిపోయినా అర్థం ఉంటది ఆయన ఐ లైక్ యూ అన్నదానికే నువ్వు కింద నుంచి పై దాకా కరెంట్ షాక్ కొట్టింది అలాగ ఓ మెలికలు తిరిగిపోతున్నావు ఇదేడు చిత్రమే రుద్ర సార్ నన్ను తింగర్దానా అంటే నాకు బుజ్జి తల్లి అన్నట్టు వినిపిస్తుంది. ఇంకా ఐ లైక్ యూ అంటే నాకు ఐ లవ్ యూ గంగా అన్నట్టే వినిపించింది అన్నయ్య. ఇక నువ్వు ఫీల్ మై లవ్ అని ఫీల్ అయిపోతుంటే బావేమో లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్ రైట్ నో అని బాక్సింగ్ ప్రాక్టీస్ చేయకపోతే తోలు తీసేస్తాడు. ఏట మీ లవ్ స్టోరీ ఏటో నాకేట అర్థం కావట్లేదు చెల్లె. రుద్ర సార్కి నేనంటే చాలా ప్రేమ అన్నయ్య. పైకి చూపించరు అంతే. నేను బాక్సింగ్ లో లేకపోయి ఉంటే నేను 11 మంది పిల్లల్ని కనాలని ప్లానింగ్ చేశాను తెలుసా. 11 మందా? అవునన్నయ్య. నాకు పిల్లలు పుడితే సారు వాళ్ళని కూడా బాక్సింగ్ కి పంపిస్తారు.